మా ఆకలి వస్తుంది, ఏదో ఒకటి చేయవా? ఇది స్నాక్స్, జొన్న పిండితోటి స్నాక్స్ చేశాను. మీ సంగతి తెలిసి నేను ముందలే చేసేసాను. ఇది జొన్న పిండితోటి స్నాక్స్, చక్రాలు చాలా కరకరలాడుతూ ఉంటాయి. చాలా బాగున్నాయి, అసలు చాలా బాగా కుదిరినాయి. 2 కప్పులు జొన్నపిండి తీసుకొని చాలా సాఫ్ట్గా, మృదువుగా, మెత్తగా ఉండాలి. బరకగా అసలు ఉండకూడదు, ఎందుకంటే చక్రాలు ఇరిగిపోతాయి. బియ్యపిండి కూడా చాలా మృదువుగా, మెత్తగా ఉండాలి. 1 కప్పు బియ్యపిండి, లేకపోతే 3/4 కప్పు బియ్యపిండి తీసుకోండి. 1/4 కప్పు శనగపిండి, వాము, దీన్నే ఓం అని కూడా అంటారు, జీలకర్ర, మీకు రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మీకు నచ్చితే కనుక వెన్నపూస వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక. లేకపోతే వేడి వేడి ఆయిల్ హీట్ ఎక్కినాక బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకోండి. ఇట్లా వేసుకుంటే చక్రాలు బాగా బోలిస్తాయి, కరకరలాడుతూ వస్తాయి, గట్టిదనం ఉండదు. ఇదిగోండి, మొత్తం బాగా కలుపుకున్నాక ఇట్లా ముద్దలాగా రావాలి. వచ్చినాక మనం నీళ్ళు పోసుకోవాలి చక్రాల మాదిరిగానే. ఇదిగోండి మీకు చూపిస్తున్నా, ఇలా సాఫ్ట్గా ఉండాలి. చక్రాల గిద్దలకి లోపల ఆయిల్ అప్లై చేసి ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లో వదిలేసేయాలి. చాలా కరకరలాడుతూ వస్తాయి. మీరు వేడి తట్టుకునేటట్టయితే కనుక డైరెక్ట్గా బాండీలోనే వేసుకోవచ్చు. నేను వీడియో కోసమని మీకు ఇలా చూపిస్తున్నాను. కొన్ని అయితే నాకు ఇరిగిపోయినాయి, చెయ్యి వేడి తట్టుకోలేను, వీడియో కోసమని నేను కొంచెమే కలుపుకున్నాను. చూడండి, మీరు గమనించండి, బాగా కరకరలాడుతూ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.